హలో, వెల్కమ్ టు నిక్కీస్ నెస్ట్. ఈరోజు మన స్పెషల్ పాయ అంటారు కదా, అదనమాట. మేము దాన్ని గారకాల షార్వా అని కూడా అంటాము. ఫస్ట్ మనం దానికోసం ఒక సీక్రెట్ మసాలా రెడీ చేసుకుందాం. చెక్క, లవంగం, ధనియాలు, సోంపు, మిరియాలు, జీలకర్ర, వాటితో పాటు ఎండు కొబ్బరి కూడా అన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకుంటాను నేను ఒకేసారి దాంట్లో. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ మెత్తగా ఉన్న పేస్ట్లో కొబ్బరి మెయిన్ అనమాట. మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఎండు కొబ్బరి ఉందని ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను. ఇవే మటన్ కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు వరకు వేరేగా కట్ చేసి ఇవ్వమంటే చేసిస్తారనమాట. బాగా బర్న్ చేసి వాటిని తర్వాత కట్ చేసి ఇస్తారు. దాన్ని ఫస్ట్ కుక్కర్లో వాష్ చేసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసుకొని విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. దీనికి చాలా విజిల్స్ అవసరం అవుతాయి. నేనైతే ఫస్ట్ 17 విజిల్స్ పెట్టి తర్వాత కుక్ అయిపోయింది అనిపించి ఓపెన్ చేసి చూశాను. లైట్గా మెత్తగా బాగానే ఉండిందని చెప్పి యాడ్ చేసేసాను కూడా మసాలా. తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అనిపించి మళ్ళీ విజిల్స్ పెట్టుకున్నాను. అలా కూడా చేసుకోవచ్చు. అవి పక్కన కుక్ అవుతుండగానే పక్కన బాండ్లు పెట్టుకొని దాంట్లో ఆయిల్, ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిట్టుపట్లాడాక కొంచెం బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ ఉంది కదా మనం ఏదైతే తీసుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చెప్పడం మర్చిపోయాను, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ మసాలా ఫ్రై అయ్యేలోపు కొంచెం మనము విజిల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాతే ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పక్క కొంచెం ఫ్రై అయ్యాక చూడండి ఇలా ఆనియన్స్ అవుతున్నాయి కదా, అప్పుడు నేను ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కారపొడి ఉంటుంది కదా, కారపొడి యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ, సో నేను వేరేగా చెప్తున్నాను అనమాట. ధనియాల పొడి, కారపొడి వేసుకోవాలి కన్ఫర్మ్గా. మనకు తగినంత, ఎలా కారం కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాన్ వెజ్లో కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కదా, అలాగా మనకు పిల్లలు బాగా తినాలి అనిపించిందంటే కొంచెం కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా విజిల్స్ పెట్టుండగానే మేము ఒకేసారి దోశ చేసుకున్నాం కాంబినేషన్. దీంట్లో దోశ, ఇడ్లీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇలా కారం, ధనియాల పొడి రెండు యాడ్ చేశాక ఇలా అవుతుంది. ఇప్పుడు విజిల్ అంతా వదిలేశాక ఈ 17 విజిల్స్ పెట్టాను ఆ రోజు. అప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మసాలాని అందులోకి. దీన్ని యాడ్ చేసుకున్న కాసేపు స్టవ్ పైన ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్గా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం థిక్ గ్రేవీ కావాలనుకుంటే థిక్గా ఉంచేసుకోవచ్చు. ఇది కొంచెం కాళ్ళు నొప్పులు అలా అంటుంటారు కదా పిల్లలకి, వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. పిల్లలకే కాదు, కొంచెం పెద్దవాళ్ళకు కూడా. దీంట్లో కర్రీ ముక్కలు కాదు తినాల్సింది, షార్వా అంటారు కదా, దాన్ని తిన్నారంటే కొంచెము ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అవుతాయి అని చెప్పి అప్పుడప్పుడు చేసుకుంటుంటారు చాలా వరకు. ఇదేనా అండి నా స్టైల్లో గారకాల షార్వా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.